స్వరాజ్ న్యూస్ సమాజహితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్. గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పనిచేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078. స్వరాజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. కేజ్రీవాల్ నివాసంలోనే 2 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు. వినికొండలో భారీగా వైసీపీలోకి చేరికలు. అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్న ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు. టేకులపల్లి మండలం బోర్డు హైస్కూల్లో కీచక టీచర్. విద్యార్థులతో అసభ్యకర ప్రవర్తన. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పేరెంట్స్ కమిటీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టుల లేఖ విడుదల. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడి. విశాఖలో భారీగా గంజాయి పట్టివేత. 5 ముద్దాయిల్ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ గోపాలపట్నం పోలీసులు. నేడే ఐపీఎల్ తొలి సమరం. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. సెర్చ్ వారెంట్తో సాయంత్రం నుండి ఆయన నివాసంలో సోదాలు నిర్వహించిన ఈడీ ఆ తర్వాత ఆయన స్టేట్మెంట్ ను రికార్డు చేసింది. 2 గంటల పాటు ఆయన విచారించిన అనంతరం అరెస్టు చేసినట్లు ప్రకటించింది. అరెస్టు విషయాన్ని కేజ్రీవాల్ భార్యకు తెలిపింది. ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించనున్నారు. రౌజ్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. सर कुछ कहना चाहेंगे? सर कुछ कहना चाहेंगे? सर कुछ कहना चाहेंगे? अरविंद जी 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 వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు వినుకొండ పట్టణం 20వ వార్డులోని తెలుగుదేశం పార్టీకి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వినుకొండ శాసనసభ్యులు బుల్లా బ్రహ్మనాయుడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి ఆకర్షితులై నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతకు ధన్యవాదాలు. అలాగే రానున్న రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలు అమలు చేసి నిరుపేద కుటుంబాలకు తోడుగా నిలిచేందుకు దోహదపడతారని తెలియజేశారు. సరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎవరు 4% రద్దు చేయలేరు. చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అన్ని విధాల మేము ఉన్నామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంక్షేమం ఆనాడు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ కల్పించింది ఆయన. ఈనాటి దాకా వస్తుంటే ఆ మాట్లాడే మాటలు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు అదే వాళ్ళతో మరి ఒకరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో టైఅప్ అవుతావు, ఒకరోజు బీజేపీ వాళ్ళతో ఇవాళ అదే నరేంద్ర మోడీ దెయ్యం అని చెప్పావు. ఇవాళ నీకు దేవుడు అయ్యాడా అని అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు దెయ్యం అని చెప్పావు,
ఇవాళ దేవుడు అన్నావు. మరి అదే పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నావు? ఇట్లాంటి రంగు పూసుకునే వాళ్ళందరూ ఈ రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందన్నావు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నీ సహాయం నాకు కావాలి, నువ్వు నాకు కావాలి అని మళ్ళీ ఆయన్ని మాట్లాడుతుండ్రు. మళ్ళీ ఇక్కడ వచ్చేవరకు మేము పవన్ కళ్యాణ్ ఓడిస్తామంటాడు. ఇంకొక రూట్లో ఇంకొక పెద్దలు చెబుతారు. ఇది అంతా కూడా కావాలని ఆయన అధికారం కోసం, ఆయన అన్ని విధాల ఆయన లబ్ధి కోసం ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, ఈ రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, నేను మంత్రిని అయితే చాలనుకునే చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు 14 సంవత్సరాలు చేశారు ముఖ్యమంత్రిగా. ఇలాంటి సంక్షేమాలు ఏనాడైనా ఎవరికైనా ఇచ్చారా? ఎవరికైనా ఒక సెంటు స్థలం ఇచ్చావా అంటే లేదని. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని మావోయిస్టులు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ప్రతిరోజు భద్రతా బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టుల నిర్మూలనకు భద్రతా బలగాలను మట్టుపెట్టేందుకు మావోయిస్టులు ప్రతిరోజు 2 కాల్పులు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు అటవీ ప్రాంతాల్లో భారీ ఎత్తున బేస్ క్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. మావోయిస్టుల నిర్మూలనకు ప్రతిరోజు అడవుల్లో కోంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా మావోయిస్టులకు అనేక ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. చర్చలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తే ముందుకు వస్తామని, సాయుధ బలగాలను 6 నెలల పాటు శిబిరాలకు పరిమితం చేయాలని, కొత్త క్యాంపులను ఏర్పాటు చేయకూడదని, తప్పుడు ఎన్కౌంటర్లను అరికట్టాలని అంటూ లేఖలో మావోయిస్టులు పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ గోపాలపట్నం పోలీసులు ఆపరేషన్లో ఒక టిఫిన్ షాప్ లో ఉన్న 110 కిలోల గంజాయిని స్వాధీనం పరుచుకున్నారు. 5 ముద్దాయిల్ని అదుపులోకి తీసుకున్నారు. 3 మోటార్ బైక్లు, 1 కారు, ఆటో సీజ్ చేశారు. మిగిలిన 6 కోసం ప్రత్యేక పోలీసు బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా నగర లా అండ్ ఆర్డర్ డీసీపీ మేకా సత్యబాబు మీడియాతో మాట్లాడారు. కొత్తపాలెంలో గంజాయిని ఒక షాప్ లో ఉందనే సమాచారంతో టాస్క్ ఫోర్స్ గోపాలపట్నం పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి 110 కిలోల గంజాయిని పట్టుకోవడం జరిగిందన్నారు. ఏజెన్సీ ప్రాంతం నుండి ఇక్కడికి గంజాయి తరలించడం జరిగిందని, సుమారు 55 లక్షల రూపాయలకు సంబంధించిన సరుకుగా గుర్తించామన్నారు. ఇంకా ఈ గంజాయి రవాణాలో 6 వ్యక్తులు పరారీలో ఉన్నారని, వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని డీసీపీ సత్యబాబు తెలిపారు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి షాప్లో 110 కేజీల గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇది ఏజెన్సీ ప్రాంతం నుండి వచ్చింది. దీంట్లో ఇప్పటి వరకు 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సంతోష్, పైడిరాజు, లోకేష్, గణపతి, మౌలి అనేటువంటి వారిని రిమాండ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకా ప్రధానమైనటువంటి సూత్రధారులు ఇంకా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. దాని గురించి ప్రత్యేకమైనటువంటి టీంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పవన్, ఆనంద్, అదేవిధంగా ఈ గాంజాని ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి వెహికల్ యొక్క డ్రైవరు, ఓనరు, అదేవిధంగా శ్రీనాథ్ అనేటువంటి ఇంకొక వ్యక్తి, వీళ్ళందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క క్రైమ్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఒక 5 వెహికల్స్ని ఇప్పటి వరకు సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 1 కారు, 1 ఆటో, అదేవిధంగా 3 మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే దీన్ని స్టోర్ చేస్తారో ఈ యొక్క షాపు, ఈ షాపును కూడా NDPS యాక్ట్ కింద సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సంబంధించినటువంటి ఆ యొక్క ప్రెమిసెస్ కూడా సెర్చ్ చేయడం జరుగుతుంది. అక్కడ కూడా ఏమైనా గాంజా లాంటి దొరికినట్లయితే తప్పనిసరిగా అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే ఈ యొక్క గాంజా ట్రాన్స్పోర్టేషన్కి కానీ దీని యొక్క సప్లైకి కానీ పాల్పడుతూ ఉన్నారో వారి మీద చాలా కఠినమైనటువంటి చర్యలు ISR 9 న్యూస్ కి స్వాగతం. ప్రపంచానికి క్రీస్తు చూపిన శాంతి మార్గం నేటికి అనుసరణీయమేనని, ఈస్టర్ పండుగను పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు ధరించే మాలధారణ వ్యక్తిగతమైన క్రమశిక్షణను నేర్పుతుందని, క్రీస్తు మార్గాన్ని చేరువ చేస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు అన్నారు. గురువారం మండలంలోని భట్లూరు గ్రామంలో మాలధారుల ప్రత్యేక ప్రార్థనా కూటంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ముందుగా సంఘ కాపరి అంబటి రాంబాబుకు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం అంబటి మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో క్రీస్తు ఆశీస్సులు, మీ అందరి దీవెనలు నాపైన, నర్సారావుపేట పార్లమెంట్ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ పైన ఉండాలని
ఆయన అభ్యర్థించారు. సాయంత్రం బట్లూరు గ్రామంలో ఈ కూడిక సందర్భంగా నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మాల వేసుకున్నటువంటి పెద్దలు, భక్తులు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే కాలంలో మీ అందరి ఆశీస్సులు, ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆ యేసు ప్రభు ఆశీస్సులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, నాకు, అనిల్ కుమార్ యాదవ్ గారికి కూడా కలగాలని ఈ సందర్భంగా ఆ భగవంతుణ్ణి మిమ్మల్ని కోరుకుంటూ ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. లోక్సభ ఎన్నికల్లో ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన వీధుల్లో పోలీసులు కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్లు మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉందని, ప్రజలు రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళిని పాటించాలని, సభలు సమావేశాలకు సువిధ యాప్లో అనుమతులు తీసుకోవాలని, ఎన్నికల కోడ్ను అతిక్రమిస్తే సివిజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలని కోరారు. అసాంఘిక శక్తులు విద్రోహులతో భయాందోళన చెందకుండా ప్రజలు శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రత్యేక బలగాలతో భరోసా కల్పించామని, ఓటర్లు ప్రలోభానికి గురికాకుండా నగదు, మద్యం ఉచిత పంపిణీపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశామని, పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా ఆధారాలు చూపించాల్సి ఉంటుందని, లేకుంటే సీజ్ చేస్తామన్నారు. ఈ కవాతులో అడిషనల్ ఎస్పీ చెన్నయ్య, కేంద్ర బలగాలు, జిల్లా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రూట్ మార్చ్ చేయడం జరిగింది. ఈ రూట్ మార్చ్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటిదంటే ఇది కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మేజర్లో భాగంగా ఈ మహిబాద్ జిల్లా ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, మీరు ఏం ప్రలోభనాలు లేకుండా, ఏం భయపడకుండా మీరు మీ ఓటు హక్కు నిర్వహించాలి. దీంతోపాటు ఈ మన దగ్గర ఇప్పుడు సిఏపిఎఫ్ ఫోర్స్ వచ్చింది, ఇంకా కొన్ని కంపెనీస్ కూడా వస్తున్నాయి. ఈ ట్రబల్ మాంగర్స్ అందరికీ నా సైడ్ నుంచి ఒకటే ఒక వార్నింగ్, మీరు ఇప్పుడు మీరు అందరూ సైలెంట్ ఉండాలి. అనవసరంగా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మీ మీద 100% స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది. దీంతోపాటు ఇప్పుడు 16th రోజు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలైంది కాబట్టి ఈ పొలిటికల్ పార్టీస్, పొలిటికల్ క్యాండిడేట్స్తో పాటు మిగతా వాళ్ళందరికీ నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది, మీరు అందరూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అది పాలన చేయాలి. పొలిటికల్ పార్టీస్కి స్పెసిఫిక్గా నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ ఉంది, ఇప్పుడు మీరు మీ పొలిటికల్ పార్టీ సంబంధించి ఏ యాక్టివిటీ ప్లాన్ చేసినా కూడా మీరు 100% అది పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ కోసం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లెవెల్లో సువిధా పోర్టల్లో ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. అది మీరు ఆన్లైన్ అప్లై చేయొచ్చు, లేకపోతే ఆఫ్లైన్ కూడా అప్లై చేయొచ్చు. 100% మీరు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీ యాక్టివిటీ కండక్ట్ చేయాలి. దీని తర్వాత నేను ఈ ప్రజల హవేలి ఘన్పూర్ మండలంలోని బీజేపీ కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే మరియు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రఘునందన్ రావు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న 17 ఎంపీ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతోందని ఇంటెలిజెంట్ రిపోర్ట్ ద్వారా తెలిసిందన్నారు. తెలంగాణలోని మెదక్ పార్లమెంట్ స్థానంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ 17 లోక్సభ స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని రఘునందన్ రావు తెలియజేశారు. గతంలో మీడియాతో లోక్సభ స్థానం నుండి ఆల నరేంద్ర కాషాయపు జెండా ఎగరవేశారు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో భాగంగా మెదక్ లోక్సభ స్థానం కాషాయ జెండా ఎగరవేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ దేశంలో తట్టుకోవడం చేతగాక కొన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలు అధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు అనధికారికంగా పొత్తులు పెట్టుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 17కు 17 పార్లమెంటు స్థానాలని భారతీయ జనతా పార్టీ గెలవబోతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు, వివిధ మాధ్యమాల సర్వే ఏజెన్సీలు చెబుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో మరీ ముఖ్యంగా మెదక్ లాంటి జిల్లా లోపల రఘునందన్ రావు గెలిస్తే భారతీయ జనతా పార్టీకి పట్టపగ్గాలు ఉన్నాయని చెప్పి అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండూ కలిసి ఒకరిని బలహీనమైన అభ్యర్థిని పెడదాం, ఒకరిని బలమైనటువంటి అభ్యర్థిని పెడదామని చెప్పి ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్నత స్థాయి నాయకుల మధ్యన ఒక అవగాహన కుదిరినట్టు మనకు తెలుస్తా ఉంది. అందుకని మీడియా మిత్రుల ద్వారా నేను ఆ రెండు పార్టీలు కూడా చెప్పదలుచుకున్నాను. మీరు ఇద్దరు కలిసి వస్తారా, ఇంకో 4 కలుసుకొని వస్తారా, నాకు సంబంధం లేదు. కానీ
మీరు ఎందరిని కలుపుకొని వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో 17కు 17 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. 1999 తర్వాత గౌరవనీయులు ఆలి నరేంద్ర గారి తర్వాత మెదక్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ తన జెండాను కాషాయం జెండాను ఎగిరేసి 2024 జూన్లో గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సందర్భంగా ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడు బీజేపీ నుంచి గెలిచి పార్లమెంట్ లోపల అడుగుపెడుతుంది. కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రెండింటి కూడా నేను చేసేటువంటి హెచ్చరిక, దొంగ రాజకీయాలు వద్దు. కలిసేది ఉంటే ఇద్దరు కలుగుండ్రి, మాకు చేతనైతే లేదు మేము ఇద్దరం కలిసి కొట్లాడతామని చెప్పేది ఉంటే నేరుగా చెప్పుండ్రి. కాబట్టి చీకటి మంతనాలు చేస్తా ఉన్నారు, రాత్రిపూట కలుస్తా ఉన్నారు. అట్లాంటి ప్రయోగాలను మానుకోండి. తెలంగాణ సమాజం చైతన్యవంతమైంది. ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకు కూడా, రాష్ట్ర నాయకులకి, కింది స్థాయి నాయకులు పాపం అమాయకులు కొట్లాడుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కానీ పట్నంలో మాత్రం చీకటి పూట ఒప్పందాలు అవుతున్నాయి. ఆ ఒప్పందాలని త్వరలోనే మీడియా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ గార్ల ఆదేశాల మేరకు మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ గౌడనహల్లి పంచాయతీలోని జమ్మనపల్లి, తురకవాండ్లపల్లి, గౌడనహల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజల్లో మమేకమై దేవదేవుని ఆశీస్సులు తీసుకుంటూ ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ 6 పథకాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 2014లో మా నాన్నగారు అయినటువంటి ఈరన్న గారిని ఎమ్మెల్యేగా గెలిపించిన ఘనత పార్టీ పరిశీలకులుగా వచ్చిన పర్వీన్ తాజ్ కి దక్కుతుందని ఆమెకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ మడకశిర పార్టీ పరిశీలకులుగా బాధ్యతలు స్వీకరించి ఇక్కడికి వీచేసిన గెలుపు కోసం కృషి చేస్తూ ఖచ్చితంగా నన్ను గెలిపించడానికి అన్ని రకాల కృషి చేస్తారని తెలియజేశారు. అలాగే నేను ప్రతి ఒక్కరికి పిలిపించేది ఏంటంటే, మనకున్నటువంటి బాబు గారు ఇచ్చినటువంటి భవిష్యత్తు గ్యారంటీ పథకాలను, సూపర్ 6 పథకాలను ప్రతి ఒక్కరూ ప్రతి గడపకు తీసుకెళ్లి ప్రతి ఒక్కరిని చైతన్యవంతం చేసి వారి ఓటును, వారి అమూల్యమైన ఓటును తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు వేసి మిగతాలతో వేయించి గెలిపించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన పరిశీలకురాలు ఇక్కడి నుంచి ఎలక్షన్స్ అయ్యేంత వరకు నిరంతరం అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు, అలాగే పార్టీలో ఉన్నటువంటి భేదాభిప్రాయాలని కానీ చర్చల ద్వారా పరిష్కారం చేయడానికి వచ్చారు. ఖచ్చితంగా ఇంతకుముందు మేడం గారు వచ్చిన తర్వాత నాన్నగారు ఎమ్మెల్యేగా గెలిచారు. మళ్ళీ అదే అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా ప్రయాణంలో కూడా మేడం గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అదృష్టం అనేది మళ్ళీ రాదు. అప్పుడు వచ్చింది, మళ్ళీ వచ్చింది. నాన్నని ఆశీర్వదించినట్టే మేడం గారు నన్ను ఆశీర్వదించారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన పరిశీలకురాలు మేడం విషయాల్ని గోప్యంగా ఉంచి సదరు ఉపాధ్యాయుడు సీతారామయ్య తీరుపై విచారణ చేపట్టిన జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థిని తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ గతంలో కూడా అనేక చోట్ల ఇల్లందు సింగరణి స్కూల్లో కూడా ఈ విధమైనటువంటి ఫిర్యాదు వచ్చినప్పుడు ఆ టీచర్ని వేరే చోటికి బదిలీ చేపించారు తప్ప జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ మండల విద్యాశాఖ అధికారులు కానీ ఎలాంటి చర్యలకు పూనుకోవట్లేదు. దీంట్లో ఆంతర్యం ఏంటో తెలవట్లేదని విద్యార్థి తల్లిదండ్రులు కానీ స్థానిక ప్రజలు కానీ అయోమయానికి గురి అవుతున్నారు. ఇలాంటి విధానాలు పాల్పడ్డ వారికి కలెక్టర్తోని ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుకుంటున్నారు. బోర్డు గ్రామం. ఈ బోర్డు హై స్కూల్లో గతంలో పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సీతారామయ్య గారు గురించి పిల్లలు కంప్లైంట్ చేయడం జరిగింది హెచ్ఎం గారికి. హెచ్ఎం గారు ఒక వారం రోజుల తర్వాత మమ్మల్ని పిలిచి చెప్పడం జరిగింది. ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదని హెచ్ఎం గారిని అడిగాము. అందరూ అందుబాటులో లేరని చెప్పి అందరిని పిలిచి మాట్లాడదామని చెప్పి ఒకరోజు కూర్చొని సాయంత్రం పూట పిలిపించారు. పిలిపించిన వెంటనే ఇట్లాంటివి చేయడం చాలా తప్పు, ఆ తప్పు నిజమో తర్వాత సంగతి. ముందుగా అయితే డిఓ గారు కంప్లైంట్ ఇవ్వండి అని ఎమ్మటే చెప్పడం జరిగింది. అందరం కలిసి వచ్చి ఆ విషయాన్ని ఎమ్మటే హెచ్ఎం గారు ఎమ్మటే 3 గంటల సమయంలో డిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సీతారామయ్య గారికి వాస్తవం తెలుసుకొని ఎంక్వైరీ చేసి శిక్ష పడే విధంగా అందరూ కోరుకున్నారు, మేము కూడా కోరుకుంటున్నాం. అలా ప్రవర్తించొద్దని గ్రామస్తులు, యూత్ వాళ్ళు, మహిళలు, స్టూడెంట్స్, పేరెంట్స్ అందరు చెప్పారు. దాన్ని బట్టి డిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
గొడవలు అల్లర్లు లేని హింసారహిత ఎన్నికలే తమ లక్ష్యమని ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ కేకేఎన్ అనుభరాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు రాయదుర్గం పట్టణంలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ బి శ్రీనివాసుల పర్యవేక్షణలో కొనసాగిన ఈ కవాతు ద్వారా ప్రజల్లో భరోసా కలిగింది. ప్రజలు స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసేలా పోలీసులు పరిస్థితులు కల్పించడమే ఈ కవాతు ఉద్దేశమని డీఎస్పీ పేర్కొన్నారు. రాయదుర్గం సీఐ శ్రీనివాస్, రాయదుర్గం రూరల్ సీఐ ప్రసాద్, గుమ్మగుట్ట ఎస్ఐ వెంకటేశ్వర్లు, కనకల్ల ఎస్ఐ శ్రీనివాస్, డి హరిహల్, ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, భూమనహాల్ ఎస్ఐ శ్రీనివాస్, బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ దళపతి, సబ్ ఇన్స్పెక్టర్లు మనోజ్ కుమార్, రాజన్ త్యాగి, కుల్దీప్ సింగ్ రాథోర్లు మరియు రాయదుర్గం రూరల్ సర్కిల్ యూపీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కామారెడ్డి జిల్లా భీక్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు. కామారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారుడు మాజీ మంత్రివర్యులు షబ్బీర్ అలీ, జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో మాజీ సర్పంచ్లు, మాజీ ఉప సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సర్పంచ్ నారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం. వడ్ల హరీష్ గారికి, అట్లాగే దేవయ్య వీడిచి అధ్యక్షులు, అంతల బాలయ్య యాదవ సంఘం అధ్యక్షులు, మస్తు సిద్ధయ్య, పర్లోచ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్, పర్లోచ మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ లైన్ మీద చదవవలసిందిగా కోరుదాం. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ అరాచక పాలన సాగిస్తున్న జగన్ను సాగనంపేందుకు ప్రజలు సిద్ధమైపోయి ఉన్నారని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్లో కుస్మా హరిజనవాడ తదితర పర్యటించారు. డివిజన్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పూలవర్షం కురిపిస్తూ నారాయణకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వానికి పరిపాలన విధానం చేతకాక రాష్ట్రాన్ని భావితరాల భవిష్యత్తును సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. ప్రజా పరిపాలన అంటే భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్లాలని తెలిపారు. అలా జరగాలంటే రాష్ట్రంలో పరిశ్రమలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నెల్లూరులోని 9వ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం చేయటం మొదలుపెట్టడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో పరిపాలన 5 సంవత్సరాలు ఎలా జరిగింది, ఈ అరాచక పాలన అంటే ఈ ప్రభుత్వానికి ప్రజా పరిపాలన చేయటం రాదు. ప్రజా పరిపాలన అంటే పేదల, నిరుపేదలకు సంక్షేమాలు చేస్తూ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలి. రాష్ట్రం అభివృద్ధి చెందడం అంటే రాష్ట్రంలో ఇండస్ట్రీస్ రావాలా. ఇండస్ట్రీస్లు వచ్చి వ్యాపారస్తులు బాగా చేసుకుంటే పిల్లలకు ఫ్యూచర్లో ఉద్యోగాలు వస్తాయి. అలాంటి రావు. ఈరోజు ఏ ఇంటికి పోయినా, ఎక్కడ పోయినా మా వాడికి ఉద్యోగం లేదు, మా వాడు బీటెక్ చదివాడు, ఎంటెక్ చదివాడు, ఎంఎస్సీ చదివాడు, బిఎస్సీ చదివాడు, ప్రతి పేరెంట్ అదే చెప్తున్నారు. ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయి? ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ రాకుంటే రావు. ఆ రోజు చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఒక చిన్న హైటెక్ బిల్డింగ్ కట్టాడు, ఒక్క బిల్డింగే. దానికి ఆ రోజు రచ్చ చేశారు, అనేక పార్టీలు రచ్చ చేసి గందరగోళం చేసి. మాదాపూర్లో ఆ బిల్డింగ్ కడుతుంటే నానా రచ్చలు చేశారు. కానీ ఈరోజు ఆ ఒక్క బిల్డింగే లక్షల మందికి ఉద్యోగాలు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పట్టణంలోని 2 నెలల క్రితం చైర్మన్ పండిత్ వినీతా పవన్ అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 2 నెలల నుండి మున్సిపల్ చైర్మన్ పదవి ఖాళీ ఉండడం వల్ల కార్యాలయానికి సంబంధించిన పనులన్నీ స్తంభించిపోయాయి. కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజలు ఎప్పుడు కొత్త చైర్మన్ నియమిస్తారని ఎదురుచూశారు. చైర్మన్ పదవి ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ 13/3/2024 తేదీలో నిర్దేశించిన ప్రకారం నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పురపాలక సంస్థ చైర్పర్సన్ పరోక్ష ఎన్నికల కొరకు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిజామాబాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నియమించబడిన అధికృత అధికారులకు ఆర్మూర్ ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆర్మూర్ పురపాలక సంఘ చైర్పర్సన్గా ఎన్నుకోబడినందున అధ్యక్షురాలిగా నాకు మాత్రమే తెలియవలసిన విషయము ఏ వ్యక్తికైనాను మరియు ఏ వ్యక్తులకైనాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి సమాచారము
నా విధి నిర్వహణలో భాగంగా తెలియపరచనని మరియు బహిరంగపరచనని దైవ సాక్షిగా మరియు అంతరాత్మ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మున్సిపల్ చైర్మన్గా నా ఎన్నికకు సహకరించిన గౌరవ నా తోటి కౌన్సిలర్లందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా వినయ్ రెడ్డి అన్న గారు, జిల్లా మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పెద్దలకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. రెడ్డి కార్పొరేషన్ ప్రకటించి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న తెలంగాణ మంత్రి మండలికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బోధన్ డివిజన్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా రెడ్డి సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ రెడ్డి కార్పొరేషన్ కోసం గత 8 ఏళ్లుగా అలుపెరగని పోరాటం కృషి చేసిన ప్రతి రెడ్డి బిడ్డకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అదేవిధంగా సహకరించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజా సంఘాలకు, ప్రత్యేకంగా బోధన్ స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలపడం జరిగింది. ఐపీఎల్ సందడి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఈ లీగ్ నేటి నుండి షురూ కానుంది. తొలి సమరంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనున్నాయి. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ దాదాపు 2 నెలల తర్వాత మైదానంలోకి అడుగు పెట్టబోతున్నాడు. ఏకంగా 17.50 కోట్లతో ముంబై నుండి దక్కించుకున్న కామెరన్ గ్రీన్ పై బెంగళూరు చాలా ఆశలు పెట్టుకుంది. మరోవైపు తొలి మ్యాచ్ కు ఒకరోజు ముందు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. దీంతో నూతన సారథి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఆ జట్టుకు ముందు సాగనుంది. వన్డే వరల్డ్ కప్ లో ఔరా అనిపించిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర, డరిల్ మిచెల్, శార్దుల్ ఠాకూర్లు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడబోతున్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. కవిత బెయిల్ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆమెకు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. పిటిషనర్ ఎవరైనా సరే తాము ఏకరీతి విధానాన్ని అనుసరిస్తామని ఈ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించడాన్ని తాము అంగీకరించబోమని తెలిపింది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకెళ్లాలని సూచించింది. ఇదే విషయంపై దాఖలైన మరో పిటిషన్తో కలిసి విచారిస్తామని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. పిటిషన్లోని అంశాలపై ఈడీకి నోటీసులు ఇస్తామని ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం కేసు మెరిట్స్ లోకి వెళ్లబోమని స్పష్టం చేసింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్. కేజ్రీవాల్ నివాసంలోనే 2 గంటల పాటు విచారించిన ఈడీ అధికారులు. వినికొండలో భారీగా వైసీపీలోకి చేరికలు. అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్న ఎమ్మెల్యే భుల్లా బ్రహ్మానాయుడు. తేకులపల్లి మండలం బోర్డు హైస్కూల్లో కీచక టీచర్. విద్యార్థులతో అసభ్యకర ప్రవర్తన. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన పేరెంట్స్ కమిటీ. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టుల లేఖ విడుదల. ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడి. విశాఖలో భారీగా గంజాయి పట్టివేత. 5 ముద్దాయిల్ని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ గోపాలపట్నం పోలీసులు. నేడే ఐపీఎల్ తొలి సమరం. రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్న చెన్నై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. స్వరాజ్ న్యూస్. సమాజ హితమే మా స్వరం. అతి తక్కువ కాలంలోనే అశేష ప్రేక్షకాదరణ పొందిన స్వరాజ్ న్యూస్
గ్రామాల్లో సమస్యలు ఉన్నాయా? ఆఫీసర్లకు చెబితే పని చేయట్లేదా? మీ సమస్యలు అట్లనే పెండింగ్లో ఉన్నాయా? మీ దృష్టికి ఏదైనా సమస్య వచ్చిందా? ప్రజాహితం కోరే సమస్య ఏదైనా ఉంటే మాకు తెలపండి. డీటెయిల్స్, ఫోటోలు, వీడియోలు షేర్ చేయండి. మీరే మీ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే రిపోర్టర్ కావచ్చు. సమస్య కనిపించిందా? వీడియో లేదంటే ఫోటోలు పంపించండి. దాన్ని మేము జనానికి చూపిస్తాం. స్వరాజ్ న్యూస్ వాట్సాప్ నంబర్ 9441623078.